అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని రాజయ్యపేటలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్కి సంబంధించి మరికొద్ది సేపట్లో శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలిస్తున్నటువంటిది అయితే మనము చూడొచ్చు. వస్తున్నటువంటి వాళ్ళకి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో భారీ సంఖ్యలో ఇక్కడ టీడీపీకి సంబంధించి జనసేన, బీజేపీ పార్టీల అభిమానులు, కార్యకర్తలు మొత్తం అంతా కూడా తరలి వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. కొన్ని వేల మందిని ప్రస్తుతం ఈ సమావేశానికి, ఎందుకంటే ఇది సముద్ర తీర ప్రాంతము, మారుమూల ఉన్నటువంటి ప్రాంతానికి ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నటువంటి ప్లేస్లో శంకుస్థాపన జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని వేల మందిని అయితే ప్రస్తుతం ఇక్కడికి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. వస్తున్నటువంటి వాళ్ళు కూడా అంటే ఇంత మారుమూల ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఏం చెప్తారు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి? అంటే యువతకు ఉద్యోగ ఉపాధి కలుగుతుందని ఆశిస్తున్నాం. 50,000 మంది ఉద్యోగస్తులు వస్తారని ఉపాధి. సో ఇక్కడ చాలా మంది వస్తున్నటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి అనేక మందిని తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం అనకాపల్లి జిల్లాలో 400 బస్సుల్లో ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి ప్రజలను అయితే ఈ సమావేశానికి తరలిస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే దీంట్లో ప్రతి గ్రామం నుంచి వస్తున్నటువంటి వాళ్ళతో పాటు విద్యార్థులు కూడా అనేక మందిని అయితే తీసుకొస్తున్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఇక్కడ చేపట్టడానికి అసలు స్టీల్ ప్లాంట్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది ప్రయోజనం ఏర్పడుతుంది అనేది కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో, టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించి స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామనే దాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఇక్కడికి అనేక వేల మందిని అయితే ప్రస్తుతం తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము విజువల్స్లో కూడా చూడొచ్చు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత ప్రస్తుతం ఈ సభ జరుగుతున్నటువంటి ప్లేస్కి అయితే తరలించే అవకాశం అయితే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, అదే వీళ్లతో పాటుగా రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, కొల్లి రవీంద్ర, ఎంపీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ సీఎం రమేష్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే దాదాపుగా 1,50,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నటువంటి స్టీల్ ప్లాంట్, అదేవిధంగా క్యాప్టివ్ పోర్టుకి సంబంధించి ఒక ఉత్సవంలా సెలబ్రేట్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు అయితే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నారు. మొత్తం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఏం చెప్తారు అసలు? చాలా గొప్ప అవకాశం అండి విద్యార్థులకి. ఇక్కడ అనిత మేడం గారి ఆధ్వర్యంలో ఈ స్టీల్ ప్లాంట్ రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తాం. ఇదే కాకుండా ఇక ముందు చాలా మందికి చాలా అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తున్నాం. అంటే వస్తున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా మొత్తం దాదాపుగా 1,50,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనేది ఇక్కడ జరుగుతుంది. వస్తున్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు దీని గురించి? ఇది జన అభివృద్ధి మంచి అభివృద్ధి అని కంపెనీ పెట్టారు. జనాలకి రాబోయే టైంలో పిల్లలందరికీ యువతకి అభివృద్ధి, మంచి అభివృద్ధి. సో ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా వస్తున్నారు. విద్యార్థుల ఒపీనియన్ కూడా తీసుకుందాం. ఏం మొత్తం అందరూ స్కూల్ నుంచి వస్తున్నారా, కాలేజ్ నుంచి వస్తున్నారా? కాలేజ్ నుంచి. ఏంటి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకి మీరందరికీ మీడియా వచ్చారా? ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగితే మీ అందరూ ఐటీ అవ్వాలి కదా, మీ అందరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో ఉంటుంది. మనము చూడొచ్చు ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళని. యువత వస్తుంది. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే దాదాపుగా 1,50,000 కోట్లతో ఒక పక్కన స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ఆర్సెలర్ మిట్టల్, అదేవిధంగా నిప్పాన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో 1,00,000 కోట్లతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో పాటు మరొక ఇంచుమించుగా 11,000 కోట్లతో ముఖ్యంగా క్యాప్టివ్ మైన్స్ పోర్ట్ అనేది నిర్మాణం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అనేక గ్రామాల నుంచి లక్షల సంఖ్యలో పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని, ప్రజల్ని అందరినీ కూడా ప్రస్తుతం ఈ సమావేశానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన అనంతరం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీటికి సంబంధించి ఉద్యోగ కల్పన చేస్తామని. హామీ ప్రకారం ప్రజలందరినీ కూడా ముఖ్యంగా చూస్తే ఆ కూటమి ప్రభుత్వము ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమేం చేసింది, అదేవిధంగా భవిష్యత్తులో ఏం చేయబోతుందని చెప్పే ప్రయత్నం అయితే ఈ సభ ద్వారా సీఎం చంద్రబాబు చెప్పనున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 3 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం, అదేవిధంగా కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు
స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే భారీగా ఏర్పాట్లు చేసినటువంటి ఈ స్టీల్ ప్లాంట్కి మరికొద్దిసేపట్లో శంకుస్థాపన కార్యక్రమం జరగనున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని వేల మంది, దాదాపుగా 25,000 మంది పైనే ప్రస్తుతం జరగబోతున్నటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం మాట్లాడతారో వినడానికి ప్రస్తుతం అయితే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా తరలి వస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంచుమించుగా 400 బస్సుల్లో కొన్ని వేల మందిని ప్రస్తుతం అయితే ఈ రాజాపేటకు అయితే తరలిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా గ్రామాల నుంచి 3 పార్టీలకు సంబంధించి అటు జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటుగా ఎంతో మంది యువకులను కూడా, కాలేజ్ స్టూడెంట్స్ని కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి తరలిస్తున్నటువంటిది అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టడం ఒక్కటే కాదు, ముఖ్యంగా ఈ శంకుస్థాపన తర్వాత టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేయాలి, టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ ఎంత ముందు ఉంటుంది, అదేవిధంగా ఉద్యోగ కల్పన ఏ విధంగా చేయబోతున్నాం అనేది అటు ప్రజలతోనూ విద్యార్థులతోనూ సీఎం చంద్రబాబు నేరుగా మాట్లాడడానికి మొత్తము అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా ప్రస్తుతం అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూడొచ్చు, అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళని, అంటే ఒక పక్కన క్యూ లైన్లో భద్రతాపరమైనటువంటి చర్యలు చేపడుతూనే వస్తున్నటువంటి వాళ్ళందరినీ అన్ని తనిఖీలు చేసి ప్రస్తుతం అయితే లోపలికి పంపిస్తున్నటువంటిది మనము విజువల్లో కూడా చూడొచ్చు. వస్తున్నటువంటి వాళ్ళు వస్తూనే ఉన్నారు, వాళ్ళకి సపరేట్ పార్కింగ్, ఎందుకంటే ప్రతిసారి సీఎం సమావేశం జరిగితే ఇంచుమించుగా 2-3 కిలోమీటర్ల దూరంలో బస్సులన్నింటినీ నిలుపుదల చేసి అందరినీ తరలిస్తున్నటువంటిది అయితే చూసాం. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేకుండా మొత్తం బస్సులన్నీ కూడా కేవలం దగ్గరికి అంటే సమావేశానికి అత్యంత సమీపానికి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే చేరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా విద్యార్థులతో పాటుగా అనేక గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలతో పాటు ముఖ్యంగా చూస్తే ఇక్కడ మహిళల్ని ఎక్కువగా ఈ సమావేశాలకైతే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనము విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే స్టీల్ ప్లాంట్ దాదాపుగా 1,35,000 కోట్లతో స్టీల్ ప్లాంట్, అదేవిధంగా క్యాప్టివ్ పోర్ట్ని 11,000 కోట్లతో, మొత్తం 1,50,000 కోట్లతో నిర్మాణం కాబోతున్నటువంటి స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ పోర్ట్కి సంబంధించి ప్రత్యక్షంగా చూడడానికి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది విద్యార్థులు కూడా మనం చూడొచ్చు. విద్యార్థులు ప్రస్తుతం అయితే ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళని ముఖ్యంగా చూస్తే సీఎం చంద్రబాబు, అదేవిధంగా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్లతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు ఇతర మంత్రులు ప్రతి ఒక్కరిని కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం అందరి సమక్షంలో స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేయడంతో పాటు క్యాప్టివ్ పోర్టుకు కూడా శంకుస్థాపన అనేది జరుగుతుంది. దీంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత ప్రస్తుతం అయితే సభా ప్రాంగణంలోకి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంచుమించుగా 20,000 మంది కూర్చునేలాగా ఆ సభా వేదికనైతే ఏర్పాటు చేశారు. మొత్తము ఆ సభా ప్రాంగణంలోకి వస్తున్నటువంటి పబ్లిక్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం అయితే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4 గంటలకి శంకుస్థాపన అనంతరం 6 గంటల వరకు వచ్చినటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రజలతో కూడా సీఎం చంద్రబాబుతో పాటుగా ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో భారీగా జన సమీకరణ అనేది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పబ్లిక్ని పూర్తి స్థాయిలో వేల సంఖ్యలో పబ్లిక్ని అయితే ప్రస్తుతం ఇక్కడికి తరలిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా రాజాపేటలో ఇప్పటికే 5,000 ఎకరాలకు పైనే ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండా మొత్తం అందరినీ సమన్వయపరిచి ల్యాండ్ని అంతా సమీకరించి ఈ స్టీల్ ప్లాంట్ని ఇక్కడ నెలకొల్పడానికి అటు ఆర్సెలర్ మిట్టల్, అదేవిధంగా నిప్పన్ స్టీల్ ఇండియా సంబంధించినటువంటి 2 కంపెనీలు సంయుక్తంగా వీటి నిర్మాణం అయితే చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా చూస్తే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకి ప్రభుత్వము, అధికార యంత్రాంగం, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అన్ని ఏర్పాట్లను ముమ్మరంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, రాజాపేట, అనకాపల్లి జిల్లా.